ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం నుండి 10వ అధ్యాయము 1వ వచనము మరియు 5వ వచనము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరలేని గొర్రెల వలె చెదరియున్న జన సమూహమును చూచి ఆ కరుణామైన కడుపు తరుక్కునిపోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము, కాని కోతగాండ్రు తక్కువ. కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదిగా పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమిచ్చెను. యేసు ఆ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను, అన్యజనులుండు ప్రదేశములో ఎచ్చటను అడుగు మోపవలదు, సమరయుల పట్టణములను ప్రవేశింపరాదు. కాని చెదరిపోయిన గొర్రెల వలెనున్న ఇజ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్లి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెళ్లగొట్టుడు. మీరు ఉచితముగా పొందుతరి, ఉచితముగానే వసగుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన యొక్క బహిరంగ జీవితంలో అనేక పట్టణాల్లో, గ్రామాల్లో, ప్రాంతాల్లో సువార్తను బోధించి ఉన్నారు. తండ్రి ప్రేమ గురించి, పరలోక రాజ్యము గురించి, హృదయ పరివర్తన గురించి ప్రజలకు తెలియజేసి ఉన్నారు. ప్రభు యొక్క బోధలు ఆలకించటానికి ప్రజలు తండోపతండాలుగా ప్రభు చెంత చేరేవారు. వారిని చూసి ప్రభు జాలిపడి వారికి సత్య సువార్తను బోధించేవాడు. నేటి సువార్తలో ఈ విధంగా చదువుకుంటున్నాం. కాపరు లేని గొర్రెల వలె ఉన్న ప్రజలను చూసి ఆ కరుణామైన కడుపు తరుక్కుని పోయెను అని. ప్రజలు చూసినప్పుడు ప్రభు జాలిపడ్డాడు. వారి యొక్క కష్టాలను తీసివేశాడు. వారి యొక్క రోగాల నుండి వారికి విముక్తిని దయచేశాడు. దుష్టశక్తులతో పీడింపబడే వారికి విముక్తిని దయచేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన శిష్యులను పిలిచి తెలియజేస్తున్నాడు, పంట విస్తారము, కాని కోతగాండ్రు తక్కువ మంది. పంటను సేకరించడానికి కోతగాండ్రను పంపవలసిందిగా పంట యజమానిని ప్రార్థన చేయండి అని తెలియజేస్తున్నాడు. పంట యజమాని తండ్రి దేవుడు. పంట ఈ భూలోకములో ఉన్న ప్రజలు. ఈ భూలోకముల ప్రజలందరికీ కూడా సత్య సువార్త ప్రకటింపబడాలంటే సువార్థికులు కావాలి. అందుచేత ఈ రోజున ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకున్న తరుణంలో మనందరికీ ప్రభు మంచి సువార్థికులను ప్రసాదించాలని వేడుకోవాలి. మనందరూ కూడా సువార్థికులుగా తయారవ్వాలి. ఎందుకంటే జ్ఞానస్నానం ద్వారా మనందరం కూడా సువార్తను బోధించే బాధ్యతను పొందుకుంటున్నాం. కేవలము మేత్రాణులు, గురువులు, మఠవాసులు మాత్రమే కాదు, జ్ఞానస్నానం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా సువార్తను బోధించే బాధ్యతను పొందుకుంటున్నారు. ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు సకల జాతి జనులకు సువార్తను బోధించండి. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడతాడు, విశ్వసింపని వానికి దండన విధింపబడుతుందని. కాబట్టి జ్ఞానస్నానం తీసుకున్న వారిగా మనము ఇతరులకు సత్య సువార్తను ప్రకటించాలి. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏదో ఒక విధముగా ప్రభు యొక్క సువార్తను చాటి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ప్రియా మిత్రులారా, అటువంటి గొప్ప మనస్సును, గొప్ప విశ్వాసాన్ని ప్రసాదించమని ఆ ప్రభుని వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభా, నేటి సమాజానికి సువార్థికులను దయచేయమని ప్రార్థన చేయించున్నాం. పంట మిక్కుటము, కాని కోతగాండ్రు బహు తక్కువ మంది. పంటను సేకరించడానికి అనేక మంది కోతగాండ్రులను పంపవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ సత్య సువార్త ప్రపంచ నలుమూలలకు వ్యాపకం చేయాలంటే గొప్ప సువార్థికులు మాకు అవసరము. మంచి సువార్థికులను మాకు ప్రసాదించండి. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే ప్రార్థన చేయించున్నారో వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్.